హలో హాయ్ అండి, వెల్కమ్ టు మన ఛానల్ శివరాణి వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి దేవుడిని ఎలా క్లీన్ చేసుకోవాలో డీటెయిల్గా క్లియర్గా చెప్తానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ అయితే దేవుడి పటాలు ఇలాగా తీసుకొని ఒక పేపర్ కింద పరుచుకొని దాని మీద దేవుడి పటాలు పెట్టుకోండి. తర్వాత వాటర్ వచ్చేసి మనకి మోటార్ వేసుకుంటాం కదా, అప్పుడు ఫ్రెష్ వాటర్ పెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడైతే ఫస్ట్ గంధం ప్రిపేర్ చేసుకుందాం. గంధం పెడితే మంచి స్మెల్ వస్తుందండి. ఇందులోని పసుపు వేస్తే మళ్ళీ ముద్దలాగా ఉండి రాలిపోద్ది బొట్టు అనేది. అందుకని ముందు కొంచెం ఒక గిన్నెలో గంధం వేసుకొని, ఇక్కడ మీకు డబ్బా చూపించాను కదా, అది జవ్వాది పౌడర్ అండి. జవ్వాది పౌడర్ మనకి ఇది కలుపుకోవడం వల్ల దేవుడు గుళ్ళో ఉన్నట్టు ఉంటుందండి, అంత సువాసన వస్తుంది. దేవుడికి ఇది వాడడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుందండి, దేవుళ్ళే పక్కన తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. అందులో కొంచెం కలుపుకొని కొంచెం లైట్గా పలచగా కాకుండా కొంచెం ముద్దలా కాకుండా రోజ్ వాటర్ కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోండి. గంధం చిన్న విన్నపం అండి, మరికొన్ని విషయాలు తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకోండి. ఈ జవ్వాది పౌడరు, తర్వాత కస్తూరి, పునుగు, గోరోజనం ఇలా రకరకాలుగా వాడతారండి. రకరకాలు వాడతారు, అవన్నీ తీసుకురాలేదు, ఓన్లీ జవ్వాది పౌడరే తీసుకొచ్చారు. ఇది లిక్విడ్ టైప్లో కూడా ఉంటుందండి, మన కిరాణా స్టోర్లో దొరుకుద్ది. ఎంతో ఉండదండి, ఒక 20 రూపాయలు 50 రూపాయలు ఉంటుంది. చాలా చాలా తక్కువ ప్రైస్. అలా కలిపేసి పక్కన పెట్టుకొని ఒక గిన్నెలో కుంకుమ తీసి పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక ఫోటో తీసుకొని, ముందు బొట్లు పెట్టుకుని ఉంటాం కదా పాత బొట్లు, అవి ఒకసారి పేపర్లోని దులిపేసుకోండి. ఒకసారి బాగా తుడిచేసుకొని ఇప్పుడు ఒక గిన్నెలో వాటర్ వేసుకొని ఒక క్లాత్ తీసుకొని నీట్గా తుడుచుకోండి. దేవుడికి వాడాల్సిన క్లాతులు సపరేట్గా పెట్టుకోండి. ఎప్పుడు బాగా తుడుచుకోండి, ఎక్కడ పొడి లేకుండా మొత్తం అంతా వెనక ముందు బాగా తుడుచుకొని తడి క్లాత్తోని, తర్వాత పొడి క్లాత్ తీసుకొని తుడుచుకోండి. 2 క్లాతులు ఎప్పుడు ఉండాలండి, ఒకటి తడిగుడ్డ, ఇంకొకటి పొడిది. ఇలా తుడుచుకోవడం వల్ల, ఎందుకంటే ఫ్రేమ్ కదండి పాడైపోతుంది, తడి ఉంటే చెదగట్ట పట్టేస్తుంది. అందుకని నీట్గా తుడిచేసుకొని ఇప్పుడు గంధం బొట్లు, మనం ఇప్పుడు ఎయిర్ బడ్స్ ఉంటాయి కదా, దాంతోనే పెట్టుకోవచ్చు. దాంతో పెట్టుకుంటే నాకు తృప్తి ఉండదండి, అందుకని చేత్తోనే పెడుతున్నాను అనమాట. ఉంగరం వేలు ఉంటుంది కదా, ఉంగరం వేలుతోనే పెట్టాలండి దేవుడికి ఎప్పుడు బొట్టు అనేది. ముందుగా నుదురు మీద పెట్టాలండి బొట్టు, తర్వాత చేతులకి, పాదంకి బొట్టు ఎక్కడ పెడతామో మనం ఎక్కడ పెట్టుకుంటాం, అమ్మవారికి కూడా బొట్టు అక్కడ పెట్టి, తర్వాత చేతులు ఆయుధాలకి పెట్టి, తర్వాత కుంకుమ అనమాట. కుంకుమ కూడా మీకు ఇలా కష్టం అనిపిస్తే ఎయిర్ బడ్స్ ఉంటాయి కదా, అవే వాడుకోండి. అది అలా అయితే నీట్గా వస్తుందండి. ఇలా కూడా నీట్గా ఉంది, కాకపోతే కొంచెం పెద్ద బొట్లు వస్తాయి అనేసి పెడుతున్నాను అనమాట. ఇప్పుడు గంధం ఉంది కదా, గంధంలో పసుపు కలిపేసి పెడితే బాగుంటుంది, కానీ అట్లాగా ఊడిపోద్దండి, బొట్టు ఉండదు, నిలవదు. ఇలా అయితే నిండుగా ఉంటుందండి, అందుకని గంధం బొట్లు పెడుతున్నాను అనమాట. ఇలా అంత లెక్క అన్ని చోట్ల పెట్టేసుకున్న తర్వాత బొట్లు, పేపర్ పెట్టాను కదండి, సపరేట్గా వేరే పేపర్ ఉంది, అక్కడ పెట్టేసుకోవడమే. ఫోటో చూసారు అంత నిండుగా ఉన్నారు అమ్మవారు. చెక్కిళ్ళు ఉన్నాయి కదండి, చెక్కిళ్ళు కూడా మనం గంధం రాసుకుంటాం కదా, అలాగే అమ్మవారు కూడా గంధం రాయాలండి. అలాగే అన్ని ఫోటోలు కూడా పెట్టేసుకుందాం. లక్ష్మి, గణపతి, సరస్వతి, ఈ ఫోటో ఖచ్చితంగా ఇంట్లో ఉండాలండి, శుభం కలుగుతుంది ఇంట్లో ఉంటే. ఇది కూడా నీట్గా తుడిచేసి బొట్లు పెట్టేసుకోండి. చెప్పాను కదా, తడి క్లాత్, పొడి క్లాత్. ముందే మనం ముందు బొట్లు తుడుచుకోవడం వల్ల వాటర్ ఎక్కువ పట్టదండి, లేకపోతే మాటికి వాటర్ మురికైపోతుంటాయి. అందుకని ముందుగా బొట్లు తుడిచేయండి. ఒక్కొక్క ఫోటోకి పెట్టేసుకోవడమే. అన్ని ఫోటోలకి గంధం పెట్టేసి పెడదామంటే ఆరిపోద్దండి, గంధం తొందరగా ఆరిపోద్ది, అందుకనే ఒక్కొక్క ఫోటోకి పెడుతున్నాను అనమాట. ఏదన్నా తృప్తిగా చేసుకోవాలండి. ఇలా టైం పడుతుంది అంటే మనం ఇప్పుడు ఏదైనా దేవుడి పాటలు పెట్టుకొని అలాగా లీనమయ్యి
దేవుడికి చేసుకోవచ్చు. సినిమా పాటలు కట్టి పెట్టకండి, దేవుడి పాటలే. అంత కాకపోతే శ్లోకాలు ఏమైనా చదువుకొని అలా దేవుడికి చేసుకోవడమే. ఎక్కువ ఫోటోలు ఉండకూడదండి దేవుడి గదిలోని, తక్కువ ఫోటోలు ఉండేలా చూసుకోండి. ఒక్కొక్క ఫోటో ఉంటే సరిపోద్దండి, ఒకే రకం ఫోటోలు ఉండేసి ఉండకూడదు. అలా చూసుకోండి. కంపల్సరీగా లక్ష్మీదేవి, వినాయకుడు, సరస్వతి ఉండి ఫోటో ఒకటి, పార్వతీ పరమేశ్వర్లు ఉండి ఫోటో ఒకటి, దుర్గమ్మ తల్లి ఫోటో ఒకటి, అలాగే రాముల వారి ఫోటో ఒకటి, సత్యనారాయణ స్వామి ఫోటో ఒకటి. ఇవి ముఖ్యంగా ఉండే ఫోటోలండి. ఇప్పుడు పార్వతీ పరమేశ్వరు ఫోటో చూపించాను కదా, ఇలా పరమేశ్వరికి 3 నామాల టైపు పెట్టుకోవాలండి. 3 గీతలు పెట్టుకోవాలి గంధంతో. అలా అన్ని ఫోటోలు పెట్టేసుకున్న తర్వాత ఒక పక్కన పెట్టుకొని, ఇప్పుడు మందిరం ఉంటుంది కదండి, మందిరానికి టైల్స్ ఉంటాయి కదా, ఆ టైల్స్ దేవుడి ఫోటోలు కూడా నీట్గా క్లీన్గా తుడిచేసుకోవాలండి. శుభ్రంగా 2 సార్లు 3 సార్లు తుడుచుకోవాలి. తుడిచేస్తున్నాను. తర్వాత మందిరం ఉంది కదండి బయట, చెక్క మందిరం, అది కూడా శుభ్రంగా తుడిచేసుకోవాలి. అమావాస్య వెళ్ళింది కదండి, అమావాస్య అంటే ఇంకా రేపటి నుంచి శ్రావణ మాసం స్టార్ట్ అయిపోతుంది కాబట్టి ఈరోజే అమావాస్య అనేసి క్లీన్ చేసేస్తున్నాను. మళ్ళీ రేపు శుక్రవారం వచ్చేసింది, వెంటనే వచ్చేసింది శుక్రవారం, మర్నాడే పడింది పాడ్యం రోజే, ఫస్ట్ శుక్రవారం. ఇంకా ఆ రోజు మళ్ళీ దీపాలు ఇవన్నీ ఉంటుంది కదండి, మనకి పాలలో బియ్యం వేస్తాము, అందుకు దేవుడు శుభ్రం చేసేస్తాను అనమాట. శుభ్రంగా మందిరం కూడా తుడిచేసుకున్న తర్వాత సింహద్వారం ఉంటుంది కదండి, సింహద్వారానికి తలుపుకి ఇలా స్వస్తిక్, త్రిశూలం, ఓంకారం, గంధం బొట్లు పెట్టుకోండి. నామాలు వేసుకోవడం వల్ల మనకి నరదృష్టి అనేది తగలదండి, ఇంటి మీద గోల అనేది ఉండదు. అందుకే కంపల్సరీగా ఇలాగా సింహద్వారానికి నామాలు వేసుకొని బొట్టు పెట్టుకోండి. కంపల్సరీగా నెలకు ఒకసారన్నా నీట్గా తుడిచేసి పెట్టుకోండి. మందిరం అయితే తుడిచేసాను మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఫోటోలు సర్దడానికి ఒక క్లాత్ వేసుకుంటున్నానండి. పేపర్ వేసుకోవచ్చు, కాకపోతే మనం ఇవి అగరత్తులు గట్ట పెడతాం కదా, కాలిపోద్దండి, అందుకని జాకెట్ ముక్క పెడుతున్నాను అనమాట. ఆ టైల్స్ కూడా గంధం పెట్టి బొట్లు కూడా పెట్టేశానండి. ఇప్పుడు జాకెట్ ముక్క వేసిన తర్వాత ఒక్కొక్క ఫోటో పెట్టేస్తున్నాను. అన్ని ఫోటోలు పెట్టిన తర్వాత గౌరీదేవి ఖచ్చితంగా ఉండాలండి, ప్రతి ఇంట్లో గౌరీదేవి అనేది అమ్మవారు ఉండాలి. తర్వాత పక్కన ఉన్న చూడండి అష్టలక్ష్మి బల్లి ఫోటో, అది ఖచ్చితంగా ఉండాలండి. ఎందుకంటే ఎప్పుడైనా బల్లి మనకి తల మీద కానీ మన మీద పడుతూ ఉంటుంది కదా, అలాంటప్పుడు దండం పెట్టుకోవడానికి ఖచ్చితంగా ఫోటో అనేది ఉండాలండి. ఆ ఫోటోని ముట్టుకొని దండం పెట్టుకుంటే దోషాలు ఏమన్నా తొలగిపోతాయి. ఉప్పు పెట్టాలండి, అప్పుడు బల్లి కానీ మీద పడితే ఉప్పు నైవేద్యం పెట్టి ఆ ఫోటోకి దండం పెట్టుకుంటే సరిపోదండి, దోషాలు తొలగిపోతాయి. తర్వాత కూర్మావతారం ఉంది కదండి, తాబేలు అవతారం, అది ఇత్తడిదండి, అది కూడా ఇంట్లో ఉండాలండి. ఇత్తడిది కానీ లేకపోతే గాజుది కానీ ఉండి ఎప్పుడు వాటర్తో నింపు ఉండాలండి, ఖాళీగా ఉండకూడదు. తర్వాత ఆవు దూడ బొమ్మ కూడా ఉండాలండి, ఖచ్చితంగా ఇంట్లో ఉంటే చాలా మంచి జరుగుతుంది. ఆల్రెడీ పసుపు కుంకుమ పెట్టేసాం కాబట్టి, అదే గంధం బొట్లు పెట్టేసాం కాబట్టి పువ్వులు అలంకరించేసుకున్నాను. పువ్వుల తర్వాత ఏకాదిరి కింద పేపర్ వేసానండి, లేకపోతే ప్లేట్లన్నా పెట్టుకోవచ్చు. ఆకులు ఎక్కువైపోతాయని ఆకులు లేవండి, అందుకనేసి పేపర్లు వేసాను అనమాట. పేపర్లు వేసిన తర్వాత ఏకాదిర్లు అదే ప్రమిదలు పెట్టి దానికి బొట్లు పెట్టి నూనె వేసి ఒత్తులు వేసానండి. తర్వాత అగరత్తుతో వెలిగించిన ఒత్తులు, తర్వాత ప్రసాదం పెట్టుకొని మంత్రాలు చదివేసుకుంటున్నానండి. దేవుడు పక్కకుండి మంత్రాలు చదువుకోవాలండి, తిన్నగా ఎప్పుడు ఉంచకూడదండి. అలాగే గుడికి వెళ్తాం కదా, గుడికి కూడా పక్కకే కూర్చోవాలండి, తిన్నగా దేవుడు తిన్నగా కూర్చోకూడదు ఎప్పుడు. దీపారాధన చేసేటప్పుడు మీకు ఆల్రెడీ చిన్న వీడియో పెట్టాను కదండి, దీపారాధన అలా చేసుకోవాలి. 2 వత్తులు, ఇప్పుడు మనకి లక్షవారం అయితే సాయిబాబా, శనివారం అయితే వెంకటేశ్వర స్వామి, వినాయకుడు, అలాగా వారానికి ఒక దేవుడు చొప్పున ఉంటారు కదండి, ఆ దేవుడికి సపరేట్గా ఒత్తు వేస్తాను నేను. అది కాకుండా రోజు వినాయకుడికి, దుర్గమ్మ తల్లికి,
పార్వతీ పరమేశ్వరులకి, రామచంద్ర ప్రభుకి, లక్ష్మీదేవికి అలా వేస్తానండి. రోజు ఈ దేవుడు కంపల్సరీగా వేస్తాను. అవి కాకుండా వారానికి ఒక దేవుడు చొప్పున మంగళవారం వస్తే ఆంజనేయ స్వామికి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అలా ఎక్స్ట్రా ఒత్తులు వేస్తానన్నమాట. మనమైతే గుడికి వెళ్ళడం కుదరదు కదండి, అందుకనేసి ఇంట్లో ఉన్నప్పుడే దేవుడి పేర్లు చెప్పుకొని ఒత్తు వేసి ప్రసాదం పెడతాను. ఇలా మంత్రాలన్నీ చదివేసుకున్న తర్వాత ఇలా మంత్రాలు చదివినప్పుడు అయితే ఎంత ప్రశాంతంగా ఉంటుందండి. అమ్మో, పక్కన ఏ దేవుడు మంత్రాలు చదివినా పక్కన ఒళ్ళు జల్లుమంటుందండి, దేవుడు పక్కన తిరుగుతున్నట్టు. అది కాకుండా ఈ జవ్వాది ఒకటి వేసాను కదా, ఇంకా వాసన ఇంకా గుళ్ళో ఉన్నట్టే వస్తుందండి. అమ్మో బాబోయ్, మామూలుగా లేదు, ఒళ్ళు జల్లుమంది. నాకైతే ఇంకా ఒళ్ళంతా గూస్బంప్స్, ఈ వెంట్రుకలు ఉంటాయి కదా ఎలా నుంచుంటాయి, భయం వేస్తుంది. ఒక్కొక్కరు ఉన్నప్పుడు అయితే దేవుడు డైరెక్ట్గా చూడగలమా అసలు, చాలా భయం వేసేస్తుంది. పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు హారతి కూడా ఇచ్చేస్తున్నాను. ఒక విషయం చెప్పనా, హారతి ఇచ్చిన తర్వాత మనం దండం పెట్టుకుంటాం కదా, కోరికలు మాత్రం అసలు కోరకండి. దేవుడు మనకి ఏది ఇవ్వాలనుకుంటే అది ఇస్తాడు ఖచ్చితంగా, టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇస్తాడు. కోరికలు మాత్రం అస్సలు కోరకూడదు. దేవుడికి ఎందుకు కోరికలు కోరడానికి దండం పెట్టుకున్నట్టు ఉంటుంది, అందుకని కోరికలు కోరకండి, మామూలుగా దండం పెట్టేసుకోండి. హారతి ఇచ్చిన తర్వాత, తండ్రి నువ్వు ఏమి ఇవ్వాలనుకుంటున్నావో అదే ఇవ్వు, ఇచ్చిన కాడికి సంతోషంగా ఉంటానని మనశాంతిగా దండం పెట్టుకోవాలి అంతే. ఉన్ని దాంట్లో సరిపెట్టుకుంటే సరిపోద్దండి. ఇదిగోండి, ఇక్కడ మీకు నేను ఏం చేస్తున్నాను అదే చెప్తున్నాను మీకు. ఆ ద్వారం దగ్గర లక్ష్మీదేవి ఫోటో ఒకటి పెట్టుకోండి, మంచిది. అమ్మవారు ఇంట్లోకి వస్తున్నట్టు, ఆహ్వానిస్తున్నట్టు. చూడండి బాబాయ్, చెమటలకు ఎక్కేసాను. ఫ్యాన్ లేదు, ఫ్యాన్ వేస్తే దీపాలు ఆరిపోతాయి అనేసి ఏం చేస్తాను చెప్పండి. దేవుడు పక్కన తిరుగుతున్న టెన్షన్ రాక అందుకే చెమటలకు ఎక్కేసాను. వీడియో అయితే ఇక్కడితో ఎండ్ అయిపోతుందండి. ఓపిక ఇక్కడ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. బాయ్.